ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 10వ తేదీ మొదలు 15వ తేదీ వరకు కూడా కన్యా రాశి వారి జీవితంలో అఖండ రాజయోగం పట్టబోతోంది. మీ జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. ఆగస్టు 10వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు కూడా కన్యా రాశి వారి జీవితంలో ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది, మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు విసుకాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించి తర్వాత ఒక నిర్ణయానికి వీరు వస్తారు. కన్యా రాశి వారి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి. ఆగస్టు 10వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు కూడా వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. కార్యక్రమాలలో జయం కనిపిస్తోంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్ధలాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభప్రదం. ఉద్యోగం చాలా శుభప్రదంగా ఉంటుందండి. ప్రారంభించిన పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. అధికారుల నుండి లాభాలు ఉంటాయి. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుని సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మీకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. వ్యాపారంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. పెట్టుబడులు చాలా లాభాలని కలిగిస్తాయి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మిని ధ్యానించడం మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు కనిపిస్తోందండి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతూ ఉంది. ఈ కన్యా రాశి జాతకులు వృత్తిపరంగా మీకు ఇది ఒక స్వర్ణయుగం వంటిదనే చెప్పాలి. మీ రాశి అధిపతి, దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్నే సాధిస్తారు. ప్రమోషన్, జీతాల పెంపు మరియు అధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన పోటీని సులభంగా అధిగమిస్తారు. ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు వలన పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి కూడా కలగవచ్చు. ధన ప్రవాహానికి ఇది అద్భుతమైన నెల. మీ ధనభాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన అనేక మార్గాల నుండి మీకు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, లాటరీ లేదా షేర్ల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయండి. పాత అప్పులు కూడా తీరుస్తారు. 10వ ఇంట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే బలమైన యోగం కనిపిస్తోంది. పెట్టుబడులకు ఈ నెల మొదటి 3 వారాలు కూడా అత్యంత అనుకూలమైతే ఉంటాయి. కుటుంబంలో ఆనందము, సంతోషము వెల్లివిరుస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే 7వ ఇంట్లో శని ప్రభావం వలన జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా
దూరం అనేది ఏర్పడవచ్చు. వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం చాలా మధురంగా ఉంటుంది. జన్మరాశిలో కుజుడి కారణంగా మీలోని ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం కారణంగా అధిక వేడి, కోపము, రక్తపోటు, తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. ఈ నెల చివరి వారంలో 12వ ఇంట్లోకి సూర్యుడు, బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చు. వ్యాపారానికి ఇది చాలా లాభదాయకమైన నెల. వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు ఈ నెల మొదటి 3 వారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి. పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా కనిపిస్తోంది. అయితే 7వ ఇంట్లో శని ఉండడం వలన వ్యాపార భాగస్వామ్యులతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు కూడా ఎదుర్కోవచ్చు. ఒప్పంద పత్రాల విషయంలో చాలా స్పష్టత అనేది మీకు చాలా ముఖ్యము. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధను ఇతరులు గుర్తింపాలనే కోరిక కూడా కలవారుగా ఉంటారు అనే స్వభావాలన్నీ కూడా వీరిలో ఉంటాయి. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్ద వారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ కన్యా రాశి వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.